తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున 6 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కలిపి 90 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 3 స్థానాల్లో ఓటింగ్ కోసం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికలు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3 జిల్లాల్లో కలిపి మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో మొత్తం చూస్తే 25,000 పైచిలకు ఓట్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఓట్లను కూడా చూస్తే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కూడా ఒక్కొక్కరు ఉపాధ్యాయులు వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. దీనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 72 మండలాల్లో 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ యొక్క 70 పోలింగ్ కేంద్రాల్లో 11,189 ఓటర్లు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఒక్కొక్క రకంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వారి యొక్క ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతుంది. తాజా మాది ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అలుగురెడ్డి నరసింహారెడ్డి వారి యొక్క తమ్ముడు కూడా వచ్చి ఈ రోజు ఇప్పుడు ఇంతకుముందు చూస్తే వరంగల్ ఒక ప్రాంతంలో సంబంధించిన దాంట్లో ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సరళిని కూడా పోలింగ్ సరళిని కూడా వారు పర్యవేక్షించడం జరుగుతుంది. పోలింగ్ సర్వే మొత్తం యథావిధిగా సాగాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా చూస్తే ఇటు వరంగల్, హనంకొండ, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన 6 కలెక్టర్లు కూడా వారి యొక్క యుద్ధ ప్రాతిపదికగా వారి యొక్క పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే నిన్న శివరాత్రి కావడం జరిగింది. ఒక శివరాత్రితో సందర్భంగా ఓటర్స్ కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎందుకంటే లేట్ గా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం 12 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ సర్లే కూడా మందకొడి ఉండే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే నిన్న మొత్తం జాగారం ఉండి శివరాత్రితో పాటు వాళ్ళు దేవాలయాలకు కూడా వెళ్ళిన కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు వచ్చి నిదానంగా వచ్చి ఓటు వేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే 3% కూడా పోలింగ్ రావడం జరిగింది. 9 గంటలకు కావాల్సిన 1 గంటలో 3% మాత్రమే పోలింగ్ అయింది. ఈ 3% కూడా ఎందుకంటే ఇప్పుడు తక్కువ ఉంటుంది, తర్వాత పెరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఉంటారో, జిల్లా కలెక్టర్ అడిగినా కూడా ఇదే సమాధానం చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరుగుతుంది. ఎవరికి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వారికి, ఎందుకంటే వేసవి కాలం కావడంతో పాటు ఎండలు కూడా ఎక్కువ ఉండటంతో ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా మొత్తం వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. చలి కేంద్రాలతో పాటు ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా చూస్తే ఇక్కడికి కొంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకొచ్చి వారిని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు ఉండి వారికి కావాల్సిన కాయిదాలతో పాటు వారిని అందరినీ సరైన టైంలో కూడా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా మునిగిపోయినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో చూస్తే యొక్క ఎన్నికల సరళిలో కూడా చాలా విచిత్రాలు కూడా అవపడుతున్నాయి రవి. అదే కాకుండా చూస్తే నిన్న కొంతమందికి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఓటర్ను కూడా వాళ్ళు వారి తరఫున తిప్పుకోవడానికి వారికి కావాల్సిన అన్ని కూడా వారు సమకూర్చడం జరిగింది. కొంతమంది అయితే వరంగల్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది శివరాత్రి సందర్భంగా టెంపుల్ కి వెళ్తారు. టెంపుల్ కి వెళ్లే టైంలో కూడా వారికి పూజ సామాగ్రితో పాటు వారికి కావాల్సిన డబ్బులు కూడా అందులో పెట్టి పంపించారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత వారికి సంబంధించి పోయిన తర్వాత ఎవరైతే ఉంటారో కొంతమంది టెంపుల్ కి వెళ్ళినా కూడా టెంపుల్ లో కూడా వారితో పాటు ప్రామిస్ చేయించుకొని ఇలాంటి విచిత్రాలు కూడా ఎప్పుడు లేని పద్ధతి కూడా ఇప్పుడు జరగడం ఈ యొక్క ఎన్నికల అవపడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క 19 మంది అభ్యర్థులు చూస్తే ముఖ్యంగా ప్రధాన పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు, అదే కాకుండా చూస్తే మరో 3 ఇండిపెండెంట్ ఎవరైతే ఉపాధ్యాయ యూనియన్స్ ఉన్నాయో వారికి సంబంధించిన ఒక 6 మధ్యనే పోటీ నెలకొంటుంది రవి. దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఎవరు కూడా తగ్గపోరుగానే ఉండి వారి యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే చూస్తే ఈ యొక్క ఎన్నికలకు ఎక్కడ కూడా ఈవీఎంలు కానీ ఎలాంటివి కూడా అంటే బ్యాలెట్ పేపర్లు కూడా ఎక్కడ కూడా ఎలాంటి
సమస్యలు లేకుండా కూడా మొత్తం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటర్ వచ్చి వాళ్ళు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు వేయవలసిన పరిస్థితి ఉంటుంది. వారు నచ్చిన వారికి ఓట్లు వేస్తుంటారు. దీంతో పాటు చూస్తే ఇక్కడికి వచ్చిన వారిని కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా వారి ఓటర్లను ఆకర్షించుకోవడానికి వారి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధార్.